హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిషార రెసిపీస్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి వడలు అండి. ఇలా మిక్సింగ్ దాల్ వేసి వడలు చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది. కప్పటి శనగపప్పు, ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు పెసరపప్పు, ఈ 3 రకాల పప్పుల్ని శుభ్రంగా కడిగేసి నానబెట్టి ఉంచుకోవాలి. ఒక 3 నుండి 4 గంటల సేపు నానబెట్టి ఉంచాలి. ఇవి ఎంత బాగా నానితే వడలు అంత బాగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకోవాలండి. ఈ వడల్ని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టపడుతూ తింటారు. చూసారు కదా, పప్పు అంతా కూడా నానిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నానబెట్టి ఉంచిన పప్పుని మనము మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకోవాలండి. అలాగే కొద్దిగా సోంపు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 7-8 పచ్చిమిరపకాయలని వేసి మనము మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బరకగా పట్టుకోవాలి. పేస్ట్ లాగా పట్టుకోవద్దు. ఇప్పుడు మిగతా పప్పుని కూడా సేమ్ అదే విధంగా పట్టుకోవాలి. అలాగే కొద్దిగా నానబెట్టి ఉంచిన పప్పుని మనము మిగిల్చుకోవాలండి. ఎందుకంటే ఆ పప్పుల్ని పప్పులుగా వేసుకుంటే అక్కడక్కడ పప్పులుగా తలుగుతూ ఈ వడలు చాలా టేస్ట్ వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా నానబెట్టి ఉంచిన పప్పుల్ని వేసి కలుపుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు తరిగి వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకొని, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని పక్కకు పెట్టేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా మనము మిక్స్ చేసుకున్న పిండిని వడల్లాగా ఒత్తి వేసుకోవాలండి. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి మనం సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసేసుకోవాలి. ఇంతే, చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతాయి ఈ స్నాక్స్. పిల్లలు స్కూల్ నుండి రాగానే వీటిని చేసి ఇచ్చామంటే చాలా ఇష్టపడుతూ తింటారు. ఈ వడల్ని పండగలప్పుడు కూడా చేసుకొని తినొచ్చు. పిల్లలైనా పెద్దలైనా బాగా ఇష్టంగా తింటారు వీటిని. ఇవి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు నూనెలో డీప్ ఫ్రై చేశారంటే ఈ విధంగా క్రిస్పీగా కూడా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.